First is sometimes all your boss. పర్లేదు మేడం. ఓకే 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 అను వీళ్ళు ఇది సంబంధించిన వాళ్ళు పార్ట్నరు. చిన్న ప్లేస్ అన్న, ఇది చిన్న ప్లేస్లో పెట్టారు. మరి ఏం చేస్తాం, చిన్న ప్లేస్లో పెట్టుకున్నాం. చేస్తారమ్మా మీరు పెట్టండి. కెమెరా మీడియా మిత్రులు కొంచెం అమ్మ కొంచెం హలో మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటే మేడం వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఒకేసారి మళ్ళీ సోర్సింగ్ కొంచెం బౌన్సీ ఫ్లఫీ ఉంది, కొంచెం స్ట్రైట్ ఉంది. సో కర్లీ హెయిర్ అంటే కర్లీ హెయిర్, మీ హెయిర్ మ్యాట్ స్ట్రైట్ అయినా హైలైట్స్ బ్లీచ్. So you may not like straighten every time you have hair wash. మీరు EAT ఇవ్వచ్చు. నాకా తీసుకొని వెళ్తాం. గుర్తుపెట్టుకుంటా చెప్పండి. ఒక 20-30 విధంగా దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కెమెరా Thanks media, thanks for your support. Make a memorable day. అందరికీ నమస్కారం అండి. ఇవాళ విశాఖపట్నంలో ఇండియన్ కర్ల్స్ అని ఒక హెయిర్, మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే హెయిర్ సెలూన్ అని. హెయిర్ సెలూన్ కాదు, వీళ్ళు స్పెషలిస్ట్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ చేస్తారు. అండ్ దీంట్లో ప్రాముఖ్యత ఏంటి అంటే, వీళ్ళు చేసే ఈ హెయిర్ ఎక్స్టెన్షన్, ఈ జుట్టు ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రధానంగా సౌత్ ఇండియాలో ఉన్న మన టెంపుల్స్, మన తిరుమల టీటీడీ టెంపుల్ నుంచే చాలా మెజారిటీ హెయిర్. చాలామంది ఏంటంటే అక్కడికి వెళ్ళి హెయిర్ డొనేషన్ చేసినప్పుడు అక్కడ వీళ్ళు హెయిర్ కాంట్రాక్టర్స్గా ఆ హెయిర్ కలెక్ట్ చేసుకుని ఇప్పుడు దగ్గర 47 దేశాలకి వీళ్ళు హెయిర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ టెక్నాలజీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఇండియాలో 4 క్లినిక్లు ఇట్లాంటివి పెట్టి చాలామందికి హెయిర్ ఎక్స్టెన్షన్స్, అంటే అది మహిళలకే కాదు మగవాళ్ళకి కూడా మీరు చూస్తే ఇవాళ చాలామంది బాల్డ్నెస్ అవాయిడ్ చేయడానికి, లేకపోతే వాళ్ళు ఎర్లీ ఏజ్లో బాల్డ్నెస్ వస్తుంది, దానికి హెయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా మగవాళ్ళు కూడా చేసుకుంటున్నారు. సెమీ పర్మనెంట్ విగ్స్ కూడా పెట్టుకుంటున్నారు. సో ఈ ప్రమోటర్స్ బాలకృష్ణ గారు, ఆనంద్ గారు. బాలకృష్ణ గారు మావయ్య పేరు, ఆనంద్ గారేమో ఆయన నియోజకవర్గం హిందూపూర్ నుంచి వచ్చారు. ఆ కనెక్షన్ నాకు చెప్తున్నారు, సంతోషం. వి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఇన్ విశాఖపట్నం. ఇవాళ ఈ క్లినిక్ ఓపెన్ చేయడానికి స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు, అండ్ 2 హీరోయిన్లు మొన్నే రాజాసాబ్ సినిమాలో యాక్ట్ చేశారు, రిద్దిక్ కుమార్ గారని. అండ్ మన తెలుగు అమ్మాయి బిందు మాధవి గారు చిత్తూరు నుంచి. ఆవిడని ఎప్పటి నుంచో చూస్తున్నాను కానీ తెలుగు అమ్మాయి నాకు తెలీదు, ఇవాళే పరిచయం అయింది. వి వెల్కమ్ దెమ్ ఆల్సో టు వైజాగ్. అండ్ ఈ హెయిర్ క్లినిక్కి వచ్చినందుకు వాళ్ళని కూడా వీఆర్ వెల్కమింగ్ టు వైజాగ్. సో ఇది మీడియా మిత్రుల ద్వారా ఏంటి అంటే మీరు కమ్యూనికేట్ చేయండి. దీంట్లో ఏమీ సర్జికల్ ప్రొసీజర్స్ ఏమీ ఉండవు. మీ హెయిర్ అంటే, ఎందుకంటే మన సమాజం ఎట్లా తయారైపోయిందంటే లోపలున్న మనసు ఆ మెదడు కన్నా జుట్టు బాగుంటేనే చాలామంది చూస్తున్నారు కాబట్టి తప్పదు మనకి.
జుట్టు కూడా బాగా చేసుకోవాలి. సో ఐ అప్రిషియేట్ ఈ బాలకృష్ణ ఆనంద్ గారిని ఫర్ బ్రింగింగ్ సచ్ హై క్వాలిటీ హెయిర్ క్లినిక్ టు విశాఖపట్నం అండ్ తద్వారా విశాఖ వాసులకు కూడా మంచి సేవలు అందజేస్తారని నేను కోరుకుంటున్నాను. వి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఇండియన్ కర్ల్స్ అని మరి ఇక్కడ హెయిర్ ఎక్స్టెన్షన్ షోరూమ్ పెట్టినందుకు గాను నేను మనస్ఫూర్తిగా దాని ప్రమోటర్ గారైనటువంటి బాలకృష్ణ గారికి అలాగే ఆనంద్ గారికి మనస్ఫూర్తిగా నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఇండియన్ కర్ల్స్ అనేది యువర్ హెయిర్ యువర్ క్రౌన్ అని చెప్పేసే ఒక స్లోగన్తో వాళ్ళు చేశారు. ఇది బాలకృష్ణ గారి ఒక ఓన్ బ్రాండ్. ఈ బ్రాండ్ ఎవరు డెవలప్ చేయలేదు, ఆయనే డెవలప్ చేశారు. సో ఆయన ఇప్పుడు ఫ్రాంచైజీలు ఇస్తున్నారు. సో ఈయనకి అటు సినీ ఫీల్డ్లో కానీ బ్యూటీ వరల్డ్లో కానీ చాలా మంచి పేరుంది. అలాగే ఈ ఇండియన్ కర్ల్స్ యొక్క గొప్పతనం ఏంటంటే సర్జికల్ ఇంటర్వెన్షన్ లేకుండా జనరల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటారు. ఆ సర్జికల్ ఇంటర్వెన్షన్ ఆల్మోస్ట్ 7 hours కూర్చోవడం అది చాలా పెద్ద ప్రొసీజర్. కాంప్లికేషన్స్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటామన్న ఫియర్ కూడా ఉంటుంది. అలాంటిది ఏమీ లేకుండా కేవలం హెయిర్ ఉన్నదానికే దానికి ఎక్స్టెన్షన్ ఇస్తూ న్యాచురల్ హెయిర్గా ఉండేటట్టుగా మళ్ళీ, ఎందుకంటే బ్యూటీ అన్నది చాలా పెద్ద ఇండస్ట్రీ. అందరూ కూడా అందంగా ఉండాలనుకుంటారు. అందులో ఆడపిల్లలు అంటే ఇంకా ఎక్కువగా మేకప్ అవ్వాలనుకుంటారు. సో హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి కొంచెం న్యూనతా భావం ఉంటుంది. సొసైటీలో మాట్లాడడానికి కానీ లేకపోతే ధైర్యంగా వెళ్ళడానికి కానీ కొంచెం ఫీల్ అయ్యేటువంటి సందర్భాలు చాలా చూసాం. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇండియన్ కర్ల్స్కి వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఆ హెయిర్ ఎక్స్టెన్షన్ చేసి మనకి నిండుదనం వచ్చేటట్టుగా చేయగలరని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మరొకసారి నేను బాలకృష్ణ గారికి ఆనంద్ గారికి మనస్ఫూర్తిగా వైజాగ్లో పెట్టినందుకు గాను నేను వైజాగ్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దీనికి ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి యువ హీరోయిన్లు కూడా నేను మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నా. చాలా రోజుల తర్వాత వస్తున్నాను వైజాగ్కి అండ్ ఫర్ ఎ గుడ్ రీజన్. ఇండియన్ కర్ల్స్ వాళ్ళ 3rd బ్రాంచ్ ఈరోజు ఓపెనింగ్ అయింది. వెరీ హ్యాపీ టు బీ పార్ట్ హియర్. అండ్ యాజ్ అన్ యాక్టర్ మాకు ఎన్ని డ్రెస్సులు వేసినా ఎంత మేకప్ వేసినా హెయిర్ స్టైల్ సెట్ కాకపోతే ఆ లుక్ అసలు వర్కౌట్ అవ్వదు. సో అలాంటిది హెయిర్ స్టైల్స్కి చాలా ఈజీ చేసేసారు. హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకొని ప్రతిసారి హెయిర్ డ్రెస్సర్ లేకుండా ఇట్స్ వన్స్ యూ డూ ఇట్ ఫర్ 3 months మళ్ళీ విత్ సర్వీస్ చేసుకోకుండా ఇట్స్ లైక్ దేర్ ఆన్ యువర్ క్రౌన్. సో ఇట్స్ అ వెరీ నైస్, స్పెషలీ లేడీస్కి చాలా హెల్ప్ అవుతుంది. ప్రతిరోజు ట్రిమ్ చేసుకోకుండా ప్రతిరోజు చేయకుండా ఒకసారి చేసామంటే ఇట్ విల్ బీ దేర్ టిల్ ఫర్ ద నెక్స్ట్ హెయిర్ వాష్. అంతేకాకుండా దిస్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ వెరీ న్యాచురల్. టెంపుల్స్లో నుంచి తీసుకొని వస్తున్నాం అంటున్నారు. లైక్ సో దట్స్ అ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్. సో కంగ్రాచులేషన్స్ అగైన్ ఫర్ ఇండియన్ కర్ల్స్ అండ్ ఇది 3rd బ్రాంచ్. ఇంకా ఇలాంటి బ్రాంచెస్ చాలా వైజాగ్ ప్రజలందరికీ థ్యాంక్స్. దాంతోపాటు మా మీడియా మిత్రులందరికీ, మా అందమైన హీరోయిన్లందరికీ, ఇద్దరికి, మా ఇండియన్ కర్ల్స్ ఆంధ్రప్రదేశ్లో 3వ బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా వచ్చేసినటువంటి నా కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ చాలా థ్యాంక్స్. సో ఇండియన్ కర్ల్స్ అనేది నాట్ ఏ నార్మల్ సలూన్. ఆంధ్రప్రదేశ్లో 3వ బ్రాంచ్ అనమాట. సో ఇండియన్ కర్ల్స్ అనేది ఫస్ట్ హైదరాబాద్ అండ్ సెకండ్ విజయవాడ అండ్ 3rd బ్రాంచ్ వైజాగ్. నార్మల్ సలూన్ కాకుండా ఇండియన్ కర్ల్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, యాజ్ అ బాలకృష్ణ అనే నేను ఈ ఇండస్ట్రీలో సుమారుగా మోర్ దెన్ 9 years పైన ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. నేను ట్రావెల్ చేయని కంట్రీ లేదు, తిరగని దేశం లేదు. ఈ నాన్ సర్జికల్ హ్యూమన్ హెయిర్ ఎక్స్టెన్షన్, టెక్నికలీ దాన్ని సెమీ పర్మనెంట్ హెయిర్ ఎక్స్టెన్షన్ అంటారు. ఈ టెక్నిక్ కోసం అబీ స్టేడ్ ఇన్ మాస్కో అండ్ స్పెయిన్, యూరోప్, వెస్టర్న్ ఆల్ ద కంట్రీస్ తిరిగాను. సో మామూలుగా హెయిర్ ఎక్స్టెన్షన్ కంపెనీ కాకుండా వి డూ హెయిర్ ఎక్స్పోర్ట్ బిజినెస్. సో దాని ద్వారా నేను నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్క టెక్నిక్ని మన భారతదేశ ప్రజల కోసం ఇండియాలో మనం లాంచ్ చేస్తాం. ఇండియాలో లాంచ్ అయినటువంటి మోస్ట్ ఆఫ్ ది బ్యూటిఫుల్ టెక్నిక్స్ అని ఇండియన్ కర్ల్స్ ద్వారా లాంచ్ అయినటువంటి టెక్నిక్. ఓకే, వైజాగ్ ప్రజలకి శుభవార్త. ఇండియన్ కర్ల్స్ టెక్నిక్ అనేది ప్రతి ఒక్క మహిళకి, ప్రతి ఒక్క ఆడవారికి ఈ వైజాగ్ సిటీలో మీకు అందుబాటులో ఉంటుంది. మిగతా కంపెనీల కన్నా తక్కువ ధరలో, నాణ్యతలో చాలా ఇంపార్టెంట్ ఇస్తూ, టెక్నిక్ శ్రద్ధతో, ఇంటర్నేషనల్ క్వాలిటీలో తప్పకుండా వైజాగ్ ప్రజలందరికీ మా యొక్క సేవను అందజేస్తాం. నమస్కారం అండి. ఈరోజు మన ఇండియన్ కర్ల్స్కి 1
వచ్చాను అండ్ ఐ థింక్ దట్ దిస్ బ్రాండ్ ఇస్ నాట్ ఒక మామూలుగా సాల్వ్ లేదు. ఇది యాక్చువల్లీ చాలా ప్రొఫెషనలీ క్యూరేటెడ్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి అండ్ యాజ్ అన్ యాక్టర్ ఐ కెన్ సే కి ఒక యాక్టర్కి హెయిర్ ఎక్స్టెన్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంది, కానీ అది చాలా రేర్గా ఉంది. మంచి హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఈజీగా కనపడలేదు. సో యూనో ఇక్కడ మీకు హెయిర్ ఎక్స్టెన్షన్స్ కావాలి అంటే ఇండియన్ కర్ల్స్కి రండి. సో సో ప్లీజ్ కమ్ హియర్ అండ్ ట్రై దర్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఫర్ యువర్ సెల్ఫ్. See how it feels for you. They're made with 100% virgin natural hair. They're not treated upon and they've been sourced from very ethical places. So I think that every woman sort of deserves to have this chance to have like really thick juttu. Meeku kuda kavali kada. So they all women's dream only and he's making those dreams come true. So yeah. Thank you. కడప జిల్లా అక్కడ హనుమత్ ఏదో ఒక థియేటర్ ఉంటుంది, చాలా ఫేమస్. సుందర ఏదో కూడా తిరిగి మైత్కూరు రోడ్. సో అప్పుడు ఇన్నోవా కార్లో వచ్చేవాళ్ళు మూవీ రిలీజ్ సంథింగ్. సో మదనపల్లి ప్రొద్దుటూరు అంతా మన తెలుగు అమ్మాయి రాయలసీమలో పుట్టి పెరిగిన రాయలసీమ అమ్మాయి. హలో వైజాగ్, అందరికీ నమస్కారం అండి. వెరీ వెరీ హ్యాపీ అండి. ఈరోజు వైజాగ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి రీజన్ కోసం వచ్చాను. బికాజ్ అమ్మాయిలకి మేము ఎంత డ్రెస్ అయినా ఎంత మేకప్ వేసుకున్నా కూడా హెయిర్ సెట్ కాకపోతే ఆ లుక్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అలాంటిది లైక్ ఒక ప్రతిరోజు ఒక హెయిర్ డ్రెస్సర్ లేకుండా ఒకసారి సలూన్కి వచ్చారంటే వాళ్ళు హెయిర్ ఎక్స్టెన్స్ పెడతారు అండ్ ఒక 3-4 months మళ్ళీ మీరు రెస్ట్లెస్గా ఉండదు హెయిర్ గురించి. సో అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ సింథటిక్ కాదు. సింథటిక్ అయితే మళ్ళీ మన హెయిర్కి మనం పెట్టుకున్న ఎక్స్టెన్షన్ హెయిర్కి డిఫరెన్స్ ఉంటుంది. న్యాచురల్ హెయిర్ కాబట్టి మన హెయిర్తో పాటు మనకి ఎంత వేవీగా ఉంటే ఎంత స్ట్రైట్ ఉందో దాన్ని బట్టి మనం పెట్టుకొని అండ్ ఇట్ విల్ బీ లైక్ ఫర్ ఎవ్రీడే యూస్ చాలా ఈజీగా ఉంటుంది. మనకు సపరేట్గా మళ్ళీ సలూన్స్కి వెళ్ళి స్ట్రైట్నింగ్, బ్లో డ్రైస్ అవన్నీ చేసుకోకుండా చాలా ఈజీ మెయింటెనెన్స్తో జరుగుతుంది ఒకసారి ఇక్కడికి వచ్చారంటే. అన్నిటికంటే నాకు బాగా మంచి ఫీల్ అయింది ఏంటంటే ఇది టెంపుల్స్ నుంచి హెయిర్ తీసుకొని వస్తుంది. సో దట్స్ వెరీ గుడ్. సో విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఇలాంటి సలూన్స్ ఐఎమ్ షూర్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ బిజినెస్ ప్లాన్ టు. ఇలాంటి బ్రాంచెస్ చాలా వస్తాయని నాకైతే నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్. తెలుగు మూవీ ఏముంది మేడం? తెలుగు మూవీస్ ఏమన్నా నెక్స్ట్? తెలుగు మూవీస్ అండి ఒక వెబ్ సిరీస్ జరుగుతుంది.